భుత్వా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న సందర్భంగా సీఎం ప్రసంగించారు. పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేము, కానీ ఆర్థికంగా ఆదుకొని బాసటగా నిలవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తనను గుంపు మేస్త్రి అని చాలామంది అవహేళన చేశారని, అయినా తాను బాధపడనని, ఈ గుంపంతా తనదేనని సీఎం వ్యాఖ్యానించారు. కొంతమంది దొరలమని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ తానేమీ దొరను కానన్నారు. రేవంత్ అన్న అని పిలిస్తేనే తనకు ఆనందమని తెలిపారు. భుత్వా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్న సందర్భంగా సీఎం ప్రసంగించారు. పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేము, కానీ ఆర్థికంగా ఆదుకొని బాసటగా నిలవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తనను గుంపు మేస్త్రి అని చాలామంది అవహేళన చేశారని, అయినా తాను బాధపడనని, ఈ గుంపంతా తనదేనని సీఎం వ్యాఖ్యానించారు. కొంతమంది దొరలమని గొప్పలు చెప్పుకుంటున్నారని, తానేమీ దొరను కాదు, రేవంత్ అన్న అని పిలిస్తేనే తనకు ఆనందమన్నారు. నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. నేను గుంపు మేస్త్రినే. చాలామంది అవహేళన చేస్తారు. నేనేమ